చూసి అఖండ 1కి 2కి 2 సీక్వెన్స్ ఉన్నాయా? 2 మరి బాగుంది అనిపించింది నాకు. మొత్తం ఫ్యామిలీ అంతాని. కానీ బాలకృష్ణ గారి యాక్షన్ ఇది అఖండ 1 చూసి 2కి వచ్చాం. కానీ సినిమా మాత్రం 2లోనే ఎలివేషన్స్ బాగున్నాయి. బాలయ్య గారి చేసిన యాక్షన్ అన్నిటికన్నా బోయపాటి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది గ్రాఫిక్స్ వేరిని ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడినా న్యాచురల్ మాకు చూసేసరికి కొంచెం మేము ఆ తన్మయత్వంలోనే శివుడిది ఇది దీనిలోకి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఈ జనరేషన్కి కావాల్సింది కూడా అతను బాగా చెప్పారు చేయడం. అదంతా ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ శివుడు కూడా బాగా అసలు మేము చూస్తే గూస్ బంప్స్ వస్తే శివుడు చూసినప్పుడు. ఎందుకంటే అది మేము చూసినప్పుడు కొంచెం మేమేంటంటే ఫ్యామిలీతో అలాగా బాలయ్య సినిమా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది, మళ్ళీ వచ్చింది కదా అయితే మా వాళ్ళు బుక్ అలా వచ్చాం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మొత్తం మా ఫ్యామిలీ అంతానే. కానీ మాకు ఎందుకో కనెక్ట్ అయ్యింది సినిమా. 100% వర్త్. 100% వర్త్. యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనరేషన్ లో ఫ్యామిలీ అంతా కూర్చొని ఫుల్ మూవీ వాచ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఇలా కళ్ళు మోసిన అవసరం లేదు, ఎక్కడ కూడా చెడు లేదు, అంతా దేవుడి గురించి చెప్తున్నారు, అంతా ఉంది, చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ మూవీ మొత్తం ఫుల్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ ఏంటండి అసలు దేవుడి సినిమా కదా, అంతా కూడా ఏముంది మన భాగవతం గురించి అదే కదా ఉంది, మరి అందులో ఏముంది? అంటే చాలా మంది అన్నారు ఇంటర్వెల్ వరకు బాగుంది, ఇంటర్వెల్ తర్వాత బాగలేదు అన్నారు. ఇంటర్వెల్ తర్వాతే బాగుంది మరి మాకైతే. ఓకే.